అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాంస్కృతిక ముచ్చట. ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలకు తెస్తామన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఉద్యోగులతోటి సమానంగా జీతాలు ఇస్తామన్నారు. మరి అవన్నీ ఏమాయే? ఓట్లకు ముందు 100 చెప్తిరి, 8 నెలలైనా ఏం చేస్తలేరెందుకని అసెంబ్లీలో హరీష్ సారు అధికార పార్టీలను గట్టిగానే అందుకున్నాడు. ఇవాళ అసెంబ్లీలో రవాణా మంత్రి పొన్నం సార్కు సురుకులు పెట్టిండు హరీష్ సారు. కార్మికుల పీఆర్సీ ఏమైంది? ఆర్టీసీ విలీనం ఎప్పట్లోగా చేస్తారు? అట్లనే యూనియన్లు మళ్ళా పెడతామన్నారు. ఎప్పట్లోగా పెడతారు? ఆర్టీసీ జర్నలిస్టులకు, విద్యార్థులకు, రిటైర్డ్ అయిన వాళ్లకు బస్సుల రాయితీ ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలలు అయింది. ఆ పైసలు ఎప్పుడు ఇస్తారు? ఒకవేళ ఇయ్యకపోయేందుకు కారణమేంది? డ్రైవర్లు 8 గంటలకు ఎక్కువ పని చేయొద్దని ఉంటది. మీరు 16 గంటలు ఎందుకు చేపిస్తుర్రు? డ్రైవర్లను, కండక్టర్లను నియామకాలు ఎందుకు చేస్తలేరు? ఎప్పట్లోగా నియమిస్తారో చెప్పుర్రు అనుకుంటా మంత్రిని నిలదీసిండు. ఇక ఆడలేక మధ్యలో దర్వన్నట్టు ఆర్టీసీ నష్టాల పడేందుకు మీరే కారణమని తొంపు పెట్టిండు మంత్రి సారు. అవును, బీఆర్ఎస్ వాళ్ళే ఫ్రీ బస్సులు పెట్టి ఆర్టీసీకి నష్టం తెస్తున్నట్టుర్రు. ముచ్చట చెప్పే పటేల్ బిచ్చం పెట్టాడు అన్నట్టునే ఆర్టీసీ మీద సర్కారు మాటలని మండిపడ్డారు బీఆర్ఎస్ లీడర్లు.